చిన్నారి వీణ క్షేమంగా తిరిగి రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నారి బోరు బావిలో పడ్డ సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. దేశవ్యాప్తంగా కూడా ఇది కలకలం రేపుతోంది. పాప క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు జరుగుతున్నాయి. చిన్నారులు ఎల్బీ నగర్లోని నాగార్జున స్కూల్కి చెందిన చిన్నారులు ఆ చిన్నారి పాప కోలుకొని రావాలి అని ప్రార్థనలు చేస్తున్నారు. చిన్నారులు అభంశుభం తెలియని ఈ చిన్నారులు కూడా పాప రావాలని కోరుకుంటున్నారు. మరి వీరి ప్రార్థనలు ఫలించాలని మనం కూడా కోరుకుందాం. ఇక రెస్క్యూ ఆపరేషన్ టీంలో ఉన్న ఉస్మాన్ అనే వ్యక్తి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి ఉస్మాన్ గారు. ఉస్మాన్ గారు, పాప బ్రతికే ఉన్నట్లుగా సీసీటీవీ బృందం గుర్తించినట్లుగా తెలుస్తోంది. పాప బ్రతికే ఉన్నట్లుగా మరి ధృవీకరించినట్లేనా? అవును మేడం, నిన్న ఉదయం దాకా కూడా బతికి ఉంది మేడం. సారీ ఒకసారి మేడం బతికే ఉంది మేడం. ఇప్పుడు పాప క్షేమంగా బతికే ఉందా? పాప అరుపులు వినిపిస్తున్నాయా ఏమన్నా? ఇప్పుడేం వినిపించట్లేదు మేడం. ఇప్పుడేం వినిపించట్లేదు. ఉదయం దాకా వినిపడ్డాయి, ఇప్పుడు వినిపించట్లేదు మేడం. అంటే ఏమనుకుంటున్నారండి? పాప పొజిషన్ కండిషన్ ఎలా ఉందనుకుంటున్నారు? లోపల సీరియస్గా ఉందనుకుంటున్నాం మేడం. ఓకే, మరి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయండి ఉస్మాన్ గారు? నైట్ వచ్చినా మేడం, వచ్చి చేసినాం కానీ అది ఏమైతుందంటే లోపల మోటార్ ఉంది మేడం. మోటార్ ఉండడం వల్ల కొంచెం రిస్క్ ఎక్కువైంది. ఆ మోటార్ని కూడా బయటకు తీసినాం. ఇప్పుడు ఇంకొక గంట 2 గంటల్లో అయిపోవచ్చు మేడం అది. ఓకే, కానీ ఒక పెద్ద బండరాయి అడ్డుపడింది. అదే ఆటంకం కలిగించడం వల్ల అక్కడ ఆపేసి మీరు మళ్ళీ వేరే ప్రాసెస్లోకి వెళ్లాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఆ బండరాయిని తొలగించే మళ్ళీ వెళ్తున్నారా? ఆ బండరాయి తొలగిస్తున్నాం మేడం. ఇప్పుడు మిషన్ స్టార్ట్ అయిపోయినాయండి. బండరాయి తొలగిస్తున్నాం. రోబో కూడా లోపల దించున్నాం. అది కాదు లేదు, ఇంకొకటి మిషనరీ వస్తుంది, అది కూడా చేస్తాం మేడం. ఓకే, అంటే ఇంకొక 2 గంటల్లో కనుక పాపను బయటికి తీస్తే పాప క్షేమంగా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు? ఆక్సిజన్ లోపలికి వెళ్తుందా? వెళ్తుంది మేడం. ఆక్సిజన్ ఉంది. మన రెస్క్యూ టీమ్ వాళ్ళు, మన డాక్టర్స్, మన కలెక్టర్ గారు అందరూ. అయితే ఉస్మాన్ గారు, మీరు కూడా రెస్క్యూ టీమ్ మెంబర్. ఇక్కడ ఒక విషయం టెక్నికల్గా మాట్లాడుకోవాల్సి వస్తే, అంటే మనం పాత గతంలో జరిగిన సంఘటనలు అన్నీ చూసుకుంటే చాలా దూరంగా గొయ్యి తవ్వడం, సమాంతరంగా అక్కడ నుంచి వెళ్ళడం, ఇదంతా కూడా ఎన్నో గంటల తరబడి జరుగుతున్న ప్రాసెస్ అవుతోంది. ఇంకా అంటే జరుగుతున్న పరిస్థితులను ఎవరూ మార్చలేకపోతున్నాం. కనీసం టెక్నాలజీని అప్డేట్ చేసుకొని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు త్వరగా బయటకు తీసుకురావడానికి గల అవి ఏమి లేవా అండి టెక్నికల్గా? రోబో సిస్టమ్ అని ఇప్పుడు మద్రాసు నుంచి వచ్చారు మేడం వాళ్ళు. అయితే ఆ రోబో సిస్టమ్ చేస్తారు కానీ వాళ్ళకి కరెక్ట్గా రావట్లేదు అది. అయితే అది ఆ అబ్బాయిని లాక్ చేయట్లేదు. అది మిషన్ వచ్చి ఇప్పుడు మన రోబో సిస్టమ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. లోపలికి వెళ్ళిపోయి లాక్ అనేది కరెక్ట్గా అవ్వట్లేదు. అదే ట్రై చేస్తుంది. ఓకే, అంటే మళ్ళీ ఇంకా రోబోటిక్ సాయంతో పాపని తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా ఒకవైపు సాగుతున్నాయా? సాగుతున్నాయి మేడం. ఓకే, అంటే సీసీ కెమెరాల్లో పాప ఎలా ఉన్నట్టు తెలుస్తోందండి? కదులుతుంది మేడం. కదులుతుంది. ఓ, ఇట్స్ నిజంగా గుడ్ న్యూస్ అండి. పాప కదులుతుంది అంటున్నారు, సగం టెన్షన్ పోతుంది. మరో పక్క 2 గంటలు అంటున్నారు. 2 గంటల్లో పాప బయటకు వస్తే చేయడానికి మరి అటు హాస్పిటల్ మెంబర్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి కాకపోతే రోబోటిక్ ఒక్క హ్యాండ్ని మాత్రమే హోల్డ్ చేసేలా ఉందని కూడా మనం మార్నింగ్ నుంచి వింటున్నాం. కానీ ఇంకొక పక్క ఇంకొక సాయంతో కనీసం బాడీని హోల్డ్ చేసేలాగా ఏం లేవా అండి ఏర్పాట్లు? అంటే వాళ్ళది రేవో కదా మేడం, వాళ్ళకి అంటే వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు మేడం. మనం ఏంటంటే పైనుంచి మనం తాళ్ళు పంపించేసి జుట్టు లాక్ చేస్తాం అనమాట. అయితే ఒకసారి నిన్న సాయంత్రం రాగానే పట్టింది అమ్మాయి. జస్ట్ అట్లా లేచింది. ఈ లాక్ అనేది గట్టిగా పట్టుకోలేదు అమ్మాయి. చేతులు చిన్నగా ఉన్నాయి కదా, చిన్నగా ఉండడం వల్ల పట్టుకోలేదు. మళ్ళీ తర్వాత చాలా ట్రై చేసినాం, ఉదయం కూడా ట్రై చేసినాం, అట్లా కాలేదు. రోబో వల్ల కూడా కావట్లేదు. మరి ఇప్పుడైతే మళ్ళీ తోముతుంది. రోబో కూడా ట్రై చేస్తున్నాం. తల భాగం అయితే పైకే ఉంది అనేది క్లారిటీయేనా అండి? క్లారిటీ కరెక్ట్ అండి. ఓకే, అయితే కింద ఉన్న మోటార్ పైకి తీసుకొచ్చారు కదా, ఈ క్రమంలో పాపకు కూడా గాయాలయ్యాయి అంటున్నారు. బట్ అది ఇంకొంచెం మీరు రిస్క్ చేశారు అనిపించట్లేదా మీకు? ఎందుకంటే పాపకు ఒకవేళ తగలరాని చోట తగిలితే ఇంకా తీవ్రమైన గాయాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. లోపల పడ్డ వాళ్ళని ఏం చేయలేం కదా మేడం, మనం లోపల చూసి మామూలుగా తీయడానికే ప్రయత్నం. బట్ అంటే మోటార్ సాయంతో అసలు వస్తే ఇంకా ఇంత పెద్ద కష్టం ఉండేది కాదేమో. అదే మోటార్ పై నుంచి వస్తుందని చాలా ట్రై చేసినాం మేడం. నిన్నటి నుంచి ట్రై చేస్తే కాలేదు. ఈరోజు ఎలాగే వస్తుందని లోపల పైప్ లోపల నుంచి రాడ్స్ పంపించేసి లాక్ చేసి చిన్నగా గుంజిన మోటార్ వచ్చింది. అమ్మాయి అక్కడే ఉంది.
ఓకే అండి, ఓవరాల్గా నిన్నటి నుంచి శ్రమిస్తూనే ఉన్నారు. మీకు పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది? మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్తోనే మీరు ఖచ్చితంగా ముందుకెళ్తారు. బట్ ఆ కాన్ఫిడెన్స్ మీకు ఏం సూచిస్తుంది? పాజిటివా? ఎలాంటి పాజిటివ్? ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి తీసేదాకా పోవద్దు అనిపిస్తుంది మేడం నాకైతే. ఆ అమ్మాయి అంటుంది కదా మమ్మీ మమ్మీ అంటుంది. ఆ అమ్మాయి అంటుంటే బాధ అనిపిస్తుంది మేడం. లోపల అరుపులు అలా వినిపిస్తున్నాయి అనమాట. ఆ చేతులు పైకి ఉన్నాయి మేడం. చేతులు పైకి ఉండడం వల్ల వాళ్ళ అమ్మ వచ్చి మమ్మీ చేయి పైకని అంటే చేతులు ఇలా కదిలిస్తుంది మేడం. నిజంగా కలిచివేస్తోందండి ఉస్మాన్ గారు. మీరు చెప్తుంటే ఇంకా బాధ అనిపిస్తుంది. పాప మమ్మీ మమ్మీ అంటుంది అన్న విషయం ఇప్పటి వరకు నిజానికి తెలియదు. ఇంకా చేతి పైకి లాగు అంటుందంటే ఆ పాప 14 నెలల పాప అయినా ఎంత కాన్ఫిడెన్స్గా ఆ పాప కోరుకుంటుంది అనేది అర్థమవుతుందండి. ఇంకా ఇంకా త్వరగా చేయడానికి ఇంకెలాంటి ఏర్పాట్లు మీరు చేస్తున్నారు ఉస్మాన్ గారు? దీనికంటే మన దానికంటే ఏది చేయలేరు మేడం. అది ఏంటంటే మనం చేస్తేనే అది రావాలి, లేకపోతే గొయ్యి తీయాలి. గొయ్యి తీయే వరకు ఉండాల్సిందే. అంటే ఇది ఒక మద్రాసులో కొత్త సిస్టమ్ ఉంది మేడం, రోబోని. అదే తెచ్చిరు ఈ రోజు, కానీ దానివల్ల కూడా అవ్వట్లేదు. ఓకే ఓకే అండి, ఏదేమైనా ఉస్మాన్ గారు ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ టైంలో కూడా మాతో ఫోన్ లైన్లోకి వచ్చి మీరు కొన్ని విషయాలు వెల్లడించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు నిన్నటి నుంచి ఎలా శ్రమిస్తున్నారు, అలాగే ఇంకొంచెం స్పీడప్ చేసి పాపని క్షేమంగా బయట తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రెస్క్యూ టీం చెప్పిన మాటలు మనం విన్నాం. వాళ్ళు కూడా ఎంత గుండె స్ట్రాంగ్ చేసుకొని వాళ్ళ పని చేస్తున్నా వాళ్ళకు కూడా మనసు ఉందనేది ఉస్మాన్ గారి మాటల్లో అర్థమవుతుంది. చాలా బాధిస్తుంది మేడం అని ఆయన చెప్తున్న మాటలు వింటుంటే వాళ్ళు ఎంత శ్రమిస్తున్నారో అర్థమవుతుంది. ఏదేమైనా పాప మమ్మీ మమ్మీ చేయి పైకి లాగు అంటోంది. అంటే ఎంతో దగ్గరలో మమ్మీ ఉందనుకుంటుంది. 40 అడుగుల లోతున్నానని పాపం ఆ చిట్టి తల్లికి ఏం తెలుసు చెప్పండి. మమ్మీ పైకి చేయి లాగు అంటుందంటే దగ్గరలోనే ఉంటుంటుంది అమ్మ, ఇంకాసేపట్లో తీసుకెళ్లొద్దేమో అని ఎదురు చూస్తున్న ఆ చిన్నారి ఆశ నెరవేరాలని మరొక్కసారి హెచ్ఎం టీవీ ఆ భగవంతుని ప్రార్థిస్తోంది. మరొక్క 2 గంటలు అంటున్నారు. మరి ఆ 2 గంటల్లో పాప బయటకు రావాలని కోరుకుందాం. 2 గంటల తర్వాత పాప క్షేమంగా వస్తే కాపాడడానికి డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. మమ్మీ మమ్మీ అని పాప అమ్మ తన తల్లి పిలిచినప్పుడల్లా మమ్మీ మమ్మీ అని రిప్లై ఇస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పాప మాట్లాడడం లేదు. మార్నింగ్ కూడా మమ్మీ నా చెయ్యి పైకి లాగు అంటుందంటే దగ్గరలోనే అమ్ముంది అనుకుంటోంది మరి ఆ బిడ్డ. మరి క్షేమంగా వీణ తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం. మరో 2 గంటల నుంచి 2 PM నుంచి కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ని మనం కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.